టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? వలస నేతలకు గేట్లు తెరిచిపెట్టడానికి కారణమేంటి? కేకే కుటుంబం, కడియం ఫ్యామిలీ అంత పెద్ద పిస్తాలా? వాళ్ళు గేమ్ చేంజర్స్ అవుతారా? వాళ్ల వల్ల హస్తం పార్టీకి మీసమెత్తు ప్రయోజనముందా? లోక్సభ ఎన్నికల్లో వాళ్లే పార్టీని గెలిపిస్తారా? మరి ఇప్పటి వరకు ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డికి వాళ్ళిద్దరూ అవకాశవాదులుగా కనిపించడం లేదా? రాష్ట్రంలో అన్ని దారులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపుకే వెళ్తున్నాయి. నిద్ర లేవగానే నలుగురు నేతలెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. జై ఖర్గే, జై సోనియా అనకపోయినా జై రేవంత్ రెడ్డి అని అంటున్నారు. వచ్చిన వారు సిట్టింగ్ ఎంపీలైతే కాంగ్రెస్లో వారికి ఎంపీ టికెట్ ఖరారైపోతోంది. చేవెళ్ల రంజిత్ రెడ్డి సంఘటనే అందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా ఉన్న కె కేశవరావు అలియాస్ కేకే, ఆయన కుమార్తె అయిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కేకే రైట్ హ్యాండ్గా ఉంటే, ఉమ్మడి వరంగల్ జిల్లా నేత కడియం శ్రీహరి దాదాపుగా లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నారు. అలాంటి నాయకుడు తన కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్లో చేరిపోయారు. కావ్యకు బీఆర్ఎస్లో వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించారు. అయినా ఓడిపోతామన్న భయంతో తండ్రి కూతురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నిజానికి కేకే, కడియం ఇద్దరూ ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద పిస్తాలేమీ కాదు. కేకే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ గెలిచింది లేదు. కడియం టీడీపీ హయాంలో గెలిచి మంత్రి అయినప్పటికీ తర్వాత ఓడిపోయారు. అలాంటి నేతను పిలిచి మరీ కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి పదవిచ్చారు. ఆయన కోసం స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో తాడికొండ రాజయ్యను పక్కన పెట్టారు. చివరకు 2019లో రాజయ్యకు కాకుండా కడియానికి టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకున్నారు. అయినా ప్రభుత్వం మారగానే కడియం పలాయన మంత్రం పఠించారు. అదే మరి రాజకీయం అనుకోవాలా? కేకే, కడియం సాధించిందేంటి? ఇతరులు చేయలేకపోయిందేంటి? కాంగ్రెస్లో కేకే ఫ్యామిలీ ఎలా ప్రూవ్ చేసుకోగలదు? వరంగల్ ప్రాంతంలో కడియం కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అదనపు బలంగా ఉంటుందా? వాళ్ళు ఎవరిని మేనేజ్ చేయగలరు? కూతురు గద్వాల విజయలక్ష్మి మేయర్ అయ్యారంటే అది కేకే వల్లే సాధ్యపడింది. 150 మంది కార్పొరేటర్లుంటే జీహెచ్ఎంసీలో విజయలక్ష్మినే ఎంచుకున్నారంటే కేకే పట్ల కేసీఆర్కు ఉన్న అభిమానమే తప్ప ఆమె సమర్థత కాదని ఎవరినడిగినా చెప్తారు. పైగా ఇప్పటి వరకు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కేకే వల్ల ఇన్ని సీట్లు గెలిచామని చెప్పుకున్న దాఖలాలు లేవు. ఆయన మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసినప్పటికీ ప్రజానాయకుడిగా ఎప్పుడూ ప్రూవ్ చేసుకోలేదు. ఏసీ గదులకు పరిమితం కావడం మినహా కేకే క్షేత్రస్థాయిలోకి వెళ్లడం మానేసి చాలా రోజులైంది. విజయలక్ష్మికి కూడా పెద్దగా ఫాలోయింగ్ లేదు. ఆమె వల్ల సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ గెలుస్తుందని చెప్పలేం. హైదరాబాద్ ఎప్పుడూ ఎంఐఎం కంచుకోటే. సికింద్రాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయన్ను ఓడించాలంటే రాజకీయ శక్తుల పునరేకీకరణ కంటే ఓట్ల విభజనే ముఖ్యం. రేవంత్ ఆ దిశగా ఆలోచిస్తే సరిపోయేది. ఇక కడియం శ్రీహరి కేవలం కూతురు కావ్య రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్లోకొచ్చారు. బీఆర్ఎస్లో ఆమెకు స్టేషన్ ఘన్పూర్ టికెట్ కోసం చాలాసార్లు పోరాడారు. చివరకు కేసీఆర్ ఆమెకు వరంగల్ టికెట్ కేటాయించారు. ఇప్పుడు రాజకీయాలు మారుతున్నందున ఆయన నిర్ణయం కరెక్టేనని చెప్పాలి. కాకపోతే వరంగల్ టికెట్ ఆమెకిస్తారన్నది పాజిటివ్ వైబ్రేషన్. అక్కడ బీజేపీ బలపడిందన్నది కాంగ్రెస్కు నెగిటివ్ వైబ్రేషన్. వరంగల్ ఈసారి టఫ్ ఫైట్ అవ్వడం ఖాయం. యూత్ను ప్రోత్సహించే దిశగా కావ్యను చేర్చుకున్నారన్న వాదనలోనూ పసలేదు. ఎందుకంటే ఇప్పటికే బల్మూరి వెంకట్ లాంటి యువనేతలకు టికెట్లిచ్చి కాంగ్రెస్ పార్టీ యువతను ప్రోత్సహిస్తోందని నిరూపించారు. ఇంత చరిత్ర ఉంటే వాళ్లను రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఎందుకు చేర్చుకున్నారని కొందరు ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. రేవంత్ అంత తెలివి తక్కువగా చేర్చుకున్నారనుకోవడానికి కూడా వీల్లేదు. రేవంత్ ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి కొత్త వారికి అవకాశమిస్తున్నారు. పార్టీలో రేవంత్ కొత్తవాడు కావడంతో పాత కాపులు ఆయన్ను వ్యతిరేకించే అవకాశం ఉంది. కీలక సమయంలో తిరుగుబాటు చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు తన బలం నిరూపించుకోవడానికి కొత్త వారి మద్దతు ఆయన పొందుతారు. వాళ్ళు ఆయనకు లాయల్గా ఉంటారు. జై రేవంత్ అని నినదిస్తారు. కేకే, కడియం ఫ్యామిలీస్ వల్ల అసలు ప్రయోజనమే లేదు అని చెప్పడం కూడా తప్పే అవుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీస్ అవి. వాళ్లకు ఎత్తులు ఎలా వేయాలో తెలుసు. పై ఎత్తులను ఎలా అడ్డుకోవాలో తెలుసు. మంది మార్బలాన్ని ఎలా పోగేయాలో తెలుసు. దూకుడు తెలుసు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడమూ తెలుసు. వెరసి ఏదో ఒక విధంగా వారి అనుభవం పార్టీకి ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం సీఎం. అలాగని ఆయన్ను అనుభవహీనుడిగా చూడకూడదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎత్తులకు పై ఎత్తులను వేసి మరీ ఆయన రాజకీయాల్లో ఇంత దూరం ప్రయాణించారు. ఎవరిని పార్టీలో చేర్చుకోవాలో, ఎవరిని ఇప్పుడు కాదులే అని ఆపాలో ఆయనకు ఒక లెక్క ఉంటుంది.
అయినా ప్రయోజనం ఉంటే కదా ఎవరినైనా పార్టీలో చేర్చుకునేది. ఊరికే కూర్చోబెట్టి పదవులు ఎందుకు ఇస్తారో చెప్పండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.